కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇప్పటివరకు ఎందుకు స్పందించట్లేదు సార్? మేడం, మాకు జీవో వచ్చి 28 నెలలు అవుతుంది. 24వ తారీఖు 7వ నెల 2023వ తారీఖు రోజు ఈ జీవో 8 జీవో అనేది రావడం జరిగింది. ప్రభుత్వాలు మారడం తర్వాత ఆలస్యమైంది. ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అందరు ఎమ్మెల్యేలని మినిస్టర్లను కలవడం జరిగింది. ఎన్నిసార్లు కలిసినా సమస్య అనేది మా దృష్టిలో ఉంది, సమస్యను పరిష్కరిస్తాం ఈ మాట చెప్పడం తప్ప వేరేది చేసేది లేదు. వాళ్ళు చేసేది ఏం లేదు మేడం. ఇదే రెవెన్యూ మంత్రి గారిని సెక్రటేరియట్లో మేము కలిస్తే గత ప్రభుత్వం తెల్ల కాగితం ఇచ్చిందయ్యా మీకు, ఆ తెల్ల కాగితం తప్ప అందులో ఎటువంటి జీవో అనేది ఏం లేదని చెప్పేసి మాకు చెప్పడం జరిగింది. ఇదే తెల్ల కాగితం అయితే అదే జీవోలో ఉన్న 16,758 మంది ఎగ్జామ్ పెట్టి జీపీఓలో ఎలా తీసుకున్నారు రెవెన్యూ మంత్రి గారని మిమ్మల్ని ప్రశ్నించడం జరుగుతుంది. బడుగు బలహీన వర్గాలకు చెందిన వీఆర్ఏ కుటుంబాలు కాబట్టే మీకు చులకనలా కనిపిస్తున్నారా అని చెప్పేసి రెవెన్యూ మంత్రి గారిని మేము అడుగుతున్నాం.